హాయ్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారండి. 34 మంది అభ్యర్థులతో అయితే దీంట్లో కలిపి దాదాపు 128 సీట్లు అయితే ప్రకటించినట్టు అయిపోయింది. ఇంకో 16 సీట్లు పెండింగ్ ఉన్నాయి. కాకపోతే ఎందుకంటే ఫస్ట్ లిస్టులో 94 సీట్లు అధికంగా రిలీజ్ చేశారు. తర్వాత 34 సీట్లు, ఇంకొక 16 సీట్లు అయితే పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే పొత్తుల భాగం 31 సీట్లు అయితే జనసేనకి బీజేపీ వెళ్ళిపోయి కాబట్టి పెండింగ్ ఉన్న 16 సీట్లు అయితే వాళ్ళు ఇంకా అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే సీనియర్లకైతే గట్టి దెబ్బే వేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే. ఎందుకంటే గంట కావచ్చు, దేవినేని ఉమా కావచ్చు, లేకుంటే బండారు సత్యనారాయణ కావచ్చు, వీళ్ళు సీనియర్లు. యాక్చువల్గా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా వీళ్ళు. అందులోనూ గంట, దేవినేని ఉమా అయితే ఇంపార్టెంట్ పర్సన్స్. అందులోనూ గంట అయితే కొంచెం తోకచాటించినట్టు తెలిసింది. అప్పుడు మూడు రాజధానులు జగన్ ప్రకటించినప్పుడు దానికి మద్దతు తెలపడం కావచ్చు. రీసెంట్గా ఆయన కొన్ని కూటములు కట్టి సపరేట్గా మరి వైసీపీలోకి వెళ్తారన్న ఊహాగానాలు రావడంతో ఇలా రకరకాలుగా అయితే ఆయన అయితే దూరం పెట్టడం చూసాం. ఆయన సీట్ అయితే ఇంకా ఫైనల్ చేయలేదు. అలానే దేవినేని ఉమా సీటు కూడా ఫైనల్ చేయలేదు.